ఈశ్వైహి లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఊహించడానికి వీలు లేనంతంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు. ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ 9 రోజులు, అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి 9 రోజులు యమధర్మరాజు గారి దంస్ట్ర పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు. అందుకే వసంత శారదావేవ జననాశా కరావుభౌ, జనులను నశింపచేస్తాయి ఈ 2 ఋతువులలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులు. కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక, భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక, నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో